హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకైతే సెంట్రల్ గవర్నమెంట్ వ్యవసాయ శాఖ నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దాంట్లో అయితే మనకి గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే భర్తీ చేస్తున్నారు. మీరైతే ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది రాయవసరం లేదు. డైరెక్ట్‌గా అయితే మిమ్మల్ని ఎంపిక చేస్తారు. ఓన్లీ ఒక్క ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. మీకైతే జాబ్ అనేది రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు అప్లికేషన్‌ని ఈమెయిల్ చేస్తే చాలు మీకైతే జాబ్ అనేది అప్లై అవుతుంది. జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉండే వ్యవసాయ శాఖ వాళ్ళైతే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు సాలరీ వచ్చేసరికి దాదాపు 70,000 దాకైతే జీతం అనేది ఉంటుంది. ఈ జాబ్‌ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది మన వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. అందుకు గాను మీరు చివరి వరకు అయితే వీడియోని చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మన ఛానెల్‌లో డైలీ అయితే జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అందుకు గాను మీకైతే జాబ్స్ అనేవి అప్లై చేసుకోవడానికైతే ఛాన్సెస్ ఉంటాయి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇదైతే మనకి అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. మనకైతే ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐసీఏఆర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ అనే సంస్థ నుంచి అయితే మన హైదరాబాద్‌లో ఉండే సంస్థ ఇది. సో, దీనికైతే మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీంట్లో అయితే మనకి డిఫరెంట్ జాబ్ రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. 18థ్ అండ్ 19థ్ అయితే మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్‌లు అయితే జరుగుతాయి. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్, ప్లాంట్ మేనేజర్, ఫీల్డ్ మేనేజర్ అని చెప్పి మనకైతే పొజిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వీట్లకైతే డిఫరెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ మేనేజర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్, ప్లాంట్ మేనేజర్, ఫీల్డ్ మేనేజర్ అని చెప్పి మనకైతే జాబ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ కింద జాబ్స్ వచ్చేసరికి మనకైతే 18థ్ జూలైనైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. మిగిలిన వాటికి ప్రాజెక్ట్ మేనేజర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్, ప్లాంట్ మేనేజర్, ఫీల్డ్ మేనేజర్ ఈ జాబ్స్‌కి అయితే మనకి 19థ్ జూలై అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత ప్రాజెక్ట్ అసిస్టెంట్ జాబ్స్‌కొచ్చేసరికి మీకైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మీరు ఎటువంటి డిగ్రీ చేసినా సరే మీరైతే ఈ అప్లై చేసుకోవచ్చు. బీఏ అని, బీకామ్ గాని, లేకపోతే బీ ఫార్మసీ గాని, బీటెక్ గాని ఎటువంటి డిగ్రీ చేసినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకైతే ఈ జాబ్ రోల్‌కి తగ్గట్టు రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. మీకైతే ఇయన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. తర్వాత మీకైతే ఫిక్స్డ్ సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. 21,000 దాకా అయితే మీకు పర్ మంత్ వరకు ఫిక్స్డ్ సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీకైతే ఈ ప్రాజెక్ట్ అనేది మార్చ్ 2026 దాకా అయితే ఉండడం జరిగింది. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్‌కొచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి మనకైతే ఇక్కడ మాస్టర్స్ ఇన్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్‌లో అయితే చేయాలుంటుంది. లేకపోతే అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అయినా చేస్తే మీరైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకైతే ఇక్కడ ఫిక్స్డ్ సాలరీ వచ్చేసరికి 70,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఇది కూడా ప్రాజెక్ట్ అనేది మార్చ్ 2026 దాకా అయితే ఉంది. తర్వాత మనకి ఆహ్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్‌కొచ్చేసరికి దీంట్లో కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వస్తే మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ విత్ మినిమమ్ 60% మార్క్స్ అని చెప్పి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఎటువంటి బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్స్‌లో అయితే మీరు మాస్టర్స్ డిగ్రీ చేస్తే మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీనికైతే మనకి ఫిక్స్డ్ సాలరీ వచ్చేసరికి రూ. 40,000 దాకా అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మార్చ్ 2026 వరకైతే ప్రాజెక్ట్ అనేది ఉందిక్కడ. తర్వాత అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్‌కొచ్చేసరికి దీనికి కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే మాస్టర్స్ డిగ్రీస్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్ ఆర్ మార్కెటింగ్ ప్యాకేజింగ్ అని చెప్పి ఉంది మనకిక్కడ. హ్మ్. ఈ ఫీల్డ్స్‌లో అయితే ఎవరైతే డిగ్రీ చేస్తారో వాళ్ళకైతే ఎలిజిబుల్ అనమాట. తర్వాత దీనికి కూడా మనకి రూ. 40,000 వరకైతే సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత మనకి ప్లాంట్ మేనేజర్‌కి జాబ్‌కి చూసుకుంటే దీనికైతే డిగ్రీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ మీరు బిజినెస్ మేనేజ్మెంట్‌లో డిగ్రీ చేసినట్లయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. 25,000 దాకా మనకైతే సాలరీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫీల్డ్ మేనేజర్ జాబ్‌కొస్తే బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ ఎవరైతే చేస్తారో మీకైతే ఇది చాలా గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఫ్రెషర్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఫిక్స్డ్ సాలరీ వచ్చేసరికి 25,000 దాకా అయితే మనకి సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి.
ఐసీఏఆర్ సంస్థలు అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మిగిలిన పోస్టులన్నిట్లికి అయితే వర్చువల్ మోడ్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ చూస్తున్నట్లయితే మనకిక్కడ అప్లికేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ జాబ్ నోటిఫికేషన్‌లోనే. ఇక్కడ మనకి 3 పేజెస్ ఆఫ్ అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 3 పేజెస్‌ని అయితే మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత వీటన్నిటిని ఫిలప్ చేసిన తర్వాత మీకైతే సబ్మిట్ చేయాల్సుంటుంది. ఫిజికల్ మోడ్‌లో ఫస్ట్ జాబ్‌కి అప్లై చేసేవాళ్ళైతే మీరైతే ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత ఫిలప్ చేసిన కాగితాలనైతే మీకు 18థ్ జులై నాడైతే మీరు తీసుకెళ్లాల్సుంటుంది ఇంటర్వ్యూకి. డైరెక్ట్ ఇంటర్వ్యూ అన్నమాట. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందలైతే ఈ అప్లికేషన్ పేపర్స్‌తో పాటు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జిరాక్సెస్ కూడా మీరైతే తీసుకొని వెళ్ళాలి. తర్వాత మిగిలిన జాబ్స్‌కి అప్లై చేసుకునే వాళ్ళైతే ఈ అప్లికేషన్‌ని మనమైతే ఆన్‌లైన్‌లో అయితే సబ్మిట్ చేయాల్సుంటుంది. సో, ఆన్‌లైన్‌లో అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఆహ్, ఈమెయిల్ అడ్రెస్‌కైతే 13థ్ జులై లోపలైతే మీరైతే అప్లికేషన్ అనేది ఫిలప్ చేసిన తర్వాత అప్లికేషన్ పేపర్స్‌నైతే మీరు స్కాన్ చేసి ఈ ఈమెయిల్‌కైతే మనకి పంపాల్సుంటుంది. అది కూడా 13థ్ జులై లోపలైతే పంపాలి. ఆహ్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళైతే పంపాలి. ప్రాజెక్ట్ అసిస్టెంట్ వాళ్ళకి మాత్రమే ఫిజికల్ మోడ్‌లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జాబ్ ఇంటర్వ్యూ అనేది.